గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. సంతానలేమి సమస్యలతో బాధపడుతున్నారా? మగవారిలో సంతానలేమి సమస్యలు రావడానికి కారణాలేంటి? ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఎలా ఉపయోగపడుతుంది? మనకు తెలియజేయడానికి హెగ్డే ఫెర్టిలిటీ క్లినికల్ హెడ్ అండ్ కన్సల్టెంట్ రీప్రొడక్టివ్ మెడిసిన్ డాక్టర్ జాస్మిన్ సల్కార్ గారు, అలాగే సైంటిఫికల్ డైరెక్టర్ డాక్టర్ ఆకాష్ అగర్వాల్ మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్స్, వెల్కమ్ టు స్టూడియో. జాస్మిన్ గారు, ఐవీఎఫ్ అంటే ఏంటి? ఐవీఎఫ్ ఏ టైంలో దంపతులకు యూజ్ అవుతుందంటారు? ఒక కపుల్కి ఐవీఎఫ్ అనేది ఏ టైంలో ఉపయోగపడుతుందంటారు? దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి క్లియర్గా. ఐవీఎఫ్ అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్ ఆర్ టెస్ట్ ట్యూబ్ బేబీ కామన్ లాంగ్వేజ్లో చెప్తాము. సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసుకోవడానికి ఆడవాళ్ళకి ముఖ్య కారణాలు అంటే ఫాలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ ఉన్నప్పుడు, ఏది అయినా పాత ఇన్ఫెక్షన్స్తో, లేదా అంటే పాత సర్జరీస్తో, లేదంటే అది కొంతమందికి ట్యూబ్లో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ట్యూబ్స్ బ్లాక్ ఉంటాయి. ఇలా సిచ్యువేషన్స్ అప్పుడు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అడ్వైస్ చేస్తాము. ఇంకా కొన్ని కపుల్స్లో అన్ఎక్స్ప్లెయిన్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు, అంటే పెళ్లి అయ్యాక చాలా సంవత్సరం అయింది, వాళ్ళు ఇద్దరు భార్యాభర్తకి టెస్ట్లు అన్ని నార్మల్ ఉంటాయి, చిన్న ఓవ్యులేషన్ ఇండక్షన్ లేదంటే ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అంటే ఐయుఐ ద్వారా ప్రెగ్నెన్సీ రాకపోతే, ఇలా సిచ్యువేషన్స్ అప్పుడు ఐవీఎఫ్ అడ్వైస్ చేస్తాము. ఇంకా ఈ మధ్య కాలం మనం అయితే చాలా కామన్గా అంటే చూస్తాము, అది మ్యారేజెస్ లేట్ చేసుకుంటారు, అది మ్యారేజ్ అయ్యాక 30 సంవత్సరం తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తారు. సో ఏమవుతుంది అంటే అందరు మహిళలకి 30 సంవత్సరం దాటాక ఏజ్తో పాటు ఎగ్ నంబర్స్ తగ్గుతూ వస్తాయి. ఈ ఎగ్ నంబర్స్ తగ్గడం 35 ఇయర్స్ దాటాక ప్రాసెస్ ఇంకా ఫాస్ట్గా అవుతుంది. సో ఎట్లాంటి సిచ్యువేషన్స్ అప్పుడు కూడా ఐవీఎఫ్తో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చు. ఇంకా సివియర్ ఎండోమెట్రియోసిస్ గ్రేడ్ 3 గ్రేడ్ 4 ఉన్నప్పుడు, లేదంటే పీసీఓడి మహిళలకి అది మామూలు ఓవ్యులేషన్ ఇండక్షన్ లేదంటే అదర్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ద్వారా ప్రెగ్నెన్సీ రాకపోతే లాస్ట్ ఆప్షన్ ఐవీఎఫ్ చెప్తాము. మగవాళ్ళకి చూసుకుంటే సీమెన్ అనాలిసిస్లో అది స్పర్మ్ కౌంట్ అంటే వీర్యం కణాలు చాలా తక్కువ ఉన్నప్పుడు, లెస్ దాన్ 8 మిలియన్ ఉన్నప్పుడు ఐవీఎఫ్తో బెనిఫిట్ ఉంటుంది. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అడ్వైస్ చేసినప్పుడు అది చాలా మందికి మైండ్లో ఈ ప్రొసీజర్ అనేది కాంప్లికేటెడ్ అని ఉంటుంది, కానీ ఐవీఎఫ్ ఇస్ అ వెరీ సింపుల్ ప్రొసీజర్. ఐవీఎఫ్ పద్ధతిలో నెలసరి వచ్చాక 2 రోజు నుండి ఆడవాళ్ళకి కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తాము. ఇంకా ఈ ఇంజెక్షన్స్ అప్పుడు ఓవరీస్లో ఫాలికల్స్ ఎట్లా పెరుగుతున్నాయి మనం అయితే స్కానింగ్లో మానిటర్ చేసేస్తాము. ఆ ఫాలికల్స్ మంచి సైజ్కి వచ్చాక ఒక ఫైనల్ ట్రిగర్ ఇంజెక్షన్ ఇస్తాము. 36 అవర్స్ తర్వాత ఒక చిన్న మత్తు సూజీ ఇచ్చి ఓవరీస్ నుండి అండం బయట తీస్తాము. అండం బయట తీసాక మన ఎంబ్రియోలాజీ ల్యాబ్లో, అంటే ఈ అండం బయట తీయడం ప్రొసీజర్కి ఎగ్ కలెక్షన్ అంటాము. అండం బయట తీసాక మన ఎంబ్రియోలాజీ ల్యాబ్లో భారత కణాలతో ఈ అండం కలిపి అది ఫల్దీకరణ అంటే ఫర్టిలైజేషన్ ఎట్లా అవుతుంది, పిండం అంటే ఎంబ్రియోస్ ఎలా తయారవుతున్నాయి ల్యాబ్లో మానిటర్ చేస్తాము. ఆ ఎంబ్రియోస్ తయారయ్యాక ఒక సన్న గొట్టంతో అంటే ఒక సన్న ట్యూబ్తో ఆ ఎంబ్రియోస్ గర్భసంచి లోపల పెట్టేస్తాము. ఓకే, ఈ ప్రొసీజర్ అయితే ఎంబ్రియో ట్రాన్స్ఫర్. ఇంకా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయ్యాక 15 రోజుల్లో ఒక బ్లడ్ టెస్ట్ ద్వారా రిజల్ట్ పాజిటివ్ ఉందా లేదా ఎలా ఉంది అని చెక్ చేస్తాం. ఈ ప్రొసీజర్ అంతా పట్టడానికి ఎంత టైం పడుతుంది అంటారు? యూజువలీ 1 cycle ఆఫ్ ఐవీఎఫ్ ఇస్ 1 month, అంటే ఒక నెల. సో స్టార్ట్ 2 రోజు నుండి స్టార్ట్ అయితే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ వరకు అరౌండ్ 15 to 70 days అవుతుంది. రైట్ అండి. ఆకాష్ గారు, వీర్యం పరీక్షలో స్పర్మ్ లేని మగవారికి ఎలాంటి చికిత్స అందుబాటులో ఉందంటారు మీ క్లినిక్లో? ట్యూనిస్ వాళ్ళ దర్శకులు అందరికీ నమస్కారం, మీకు కూడా నమస్కారం. మనం ఫస్ట్ ఇప్పుడు మేడం గారు మంచిగా మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఐవీఎఫ్ అంటే ఏంటి, స్త్రీలలో సాధారణంగా చూసే ఏమేం ప్రాబ్లమ్స్ వలన మనం ఐవీఎఫ్ చేయాల్సి వస్తుంది. అలాగనే మనము మేల్స్లలో మామూలుగా చేసేది వీర్యం టెస్ట్ అనేది ఉంటుంది. దీంట్లో మనం వీర కణాలు చూసుకోవాలి. ఒక నార్మల్ మేల్ది నార్మల్ సీమెన్ అనాలిసిస్ చెప్పడానికి దాంట్లో 40 మిలియన్ ఉండాలి ఒకసారి ఎజాక్యులేషన్లో. సో దాదాపు 4 కోట్లు ఉండాలి. సో ఇవి తగ్గుతూ పోతే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గుతూ వెళ్తాయి. సో వన్స్ ఇది కౌంట్ మనకు నార్మల్ 16 కాన్సన్ట్రేషన్ అంటాము, దానికంటే తక్కువ అవడం వలన ఛాన్సెస్ తగ్గుతాయి. సో ఐవీఎఫ్ అనేది యూజువలీ 5 మిలియన్ కంటే తక్కువ అయినప్పుడు ఐవీఎఫ్ అన్న ఇక్సీ అనే ప్రక్రియ ఉంటుంది, ప్రొసీజర్. ఇక్సీ అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్.
దీంట్లో మనం ఏం చేస్తామంటే ఒక ఎగ్ ఇలా బయట తీసింది ఎగ్ని దాంట్లోపల ఒక వీర్యకణం డైరెక్ట్ లోపల పెడతాము. ఓకే. ప్లస్ ఫర్దర్ మన ఇంక్యుబేటర్స్ ఉంటాయి ఇవి డెవలప్ చేయడానికి. సో అలా ఫర్దర్ డెవలప్మెంట్ చేసి 3వ రోజైనా 5వ రోజైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇది ఎవరికైతే కణాలు ఉంటే అది చేసేది. కానీ కొందరు పేషెంట్స్కి ప్రాబ్లం ఎక్కువ ఉండడం వలన వాళ్ళకి కణాలు అసలు ఉండకపోవచ్చు, వీర్యంలో అసలు కణాలే ఉండకపోవచ్చు. దాన్ని మనం టెక్నికల్గా ఎజూస్పర్మియా అంటాం. ఓకే. సో ఇలా ఎవరికైనా ఎజూస్పర్మియా వచ్చిన వాళ్ళకి మామూలుగా ఏం చేయాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఒకసారి సిమెంట్ టెస్ట్ రిపీట్ చేసి చూడాలి. మీ సిమెంట్ టెస్ట్ అనేది ఒక సాధారణంగా సమగ్రంగా వెళ్ళదు, పైన కింద ఎక్కువైతుంటాయి. సో ఉండొచ్చు కొన్ని కణాలు ఉండొచ్చు, వేరే టెక్నిక్స్ ఉంటాయి, వాటితో మనం టెస్ట్ చేసి చూడాలి. సో నెక్స్ట్ ఒకసారి టెస్ట్ రిపీట్ చేసిన తర్వాత ఎజూస్పర్మియా అని డిటర్మైన్ అవుతుంది. దానికి వేరే వేరే కారణాలు ఉంటాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా మనం చూసేది హార్మోన్ ఇంబ్యాలెన్సెస్. ఇది హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ వలన వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, దాంతోపాటు కణాలు జీరో ఉండొచ్చు. ఇటువంటి పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇవ్వడం వలన యూజువలీ సక్సెస్ రేట్ మంచిగా ఉంటుంది, వాళ్ళకి కణాలు తిరిగి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొకటి ఉండేది మనకు జెనెటిక్ టెస్టింగ్స్ ఉంటాయి. జెనెటిక్ కారణం వలన కూడా ఇది కణాలు జీరో ఉండొచ్చు. సో ఈ కారణాలు జీరో ఉంటే వాళ్ళకి మనం స్టిల్ ఫైండ్ చేయొచ్చు. ఈ కణాలని మనం టీజా అనే ప్రొసీజర్ ఉంటుంది. సో ఈ టీజా అనేది టెస్టిక్యులర్ స్పర్మ్ ఆస్పిరేషన్. లైట్ చిన్న సూదితో మనం స్పర్మ్ది టిష్యూ ఎక్కడైతే రెడీ అవుతాయో అక్కడ మనం తీసి బయట దాన్ని ఫర్దర్ ప్రాసెస్ చేస్తాము. తర్వాత ల్యాబ్లో మైక్రోస్కోప్ కింద చెక్ చేస్తాము. సో యావరేజ్గా మనకు 2లో ఒకరికి లేకపోతే 3లో ఒక మగవాళ్ళకి ఇట్లా స్పర్మ్ కౌంట్ 0 వచ్చినా కానీ స్పర్మ్స్ దొరుకుతాయి, వీరకణాలు దొరుకుతాయి. ఈ దొరికిన వీరకణాలని మనము ఎగ్స్కి అండాల లోపల పెట్టచ్చు ఐవీఎఫ్ చేసి, దాంతో వాళ్ళకి పిల్లలయ్యే అవకాశం ఉంటుంది. ప్లస్ ఇవి ఉన్నదానికి మనం వేరే వేరే ప్రొసీజర్స్ ఉంటాయి. టీజా అనేది సింపుల్ ప్రొసీజర్ అనమాట. దీంట్లో కూడా అంటే ఇప్పుడు ఎవరికైనా 0 స్పర్మ్ వచ్చిందంటే డైరెక్ట్ టీజా చేసేయడం అని కాదు, ఫస్ట్ ఎవాల్యుయేషన్ ఈ టెస్ట్లన్నీ చేసి చూడాలి, వాళ్ళకి ఛాన్సెస్ ఏముంటాయి తెలుస్తాయి, జెనెటిక్ ఉంటే వేరే ఏమైనా టెస్ట్ చేయాలనేది చూడాలి. నెక్స్ట్ మనకు ఇవి టీజా అనేది సింపుల్ ప్రొసీజర్. నెక్స్ట్ దీని తర్వాత ఉండేది మైక్రో టీజా అనేది ఉంటుంది. ఇది టీజాలో కూడా స్పర్మ్స్ దొరకని పేషెంట్స్కి వాళ్ళని మేము మైక్రో టీజా అనే ప్రొసీజర్ చేసి చూస్తాము. దాంట్లో కొంత శాతం మందికి స్పర్మ్స్ దొరుకుతాయి. సో రేర్గా ఎక్కడైతే కోట్లల్లో ఉండాల్సిన స్పర్మ్స్ సింగిల్ ఫ్యూ డిజిట్ స్పర్మ్స్ ఉన్నా కానీ మనం ఐవీఎఫ్ అనే అడ్వాన్స్ టెక్నిక్ వలన ప్లస్ టీజా అండ్ మైక్రో టీజా ద్వారా వాళ్ళకు పిల్లలయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. ఫీమేల్లో ఉన్నట్టు మేల్లో ఏజ్ ఎంత ఉండొచ్చు అంటారు? ఫీమేల్లో ఉన్నట్టు మేల్లో యూజువల్లీ ఏజ్ అంత స్ట్రిక్ట్గా కంట్రోల్ ఉండదు. ఓకే. సో యూజువల్లీ వాట్ హ్యాపెన్స్ ఇస్ ఫీమేల్స్లో మనము 30-35 సంవత్సరాల తర్వాత అంటాము. మేల్స్లలో వచ్చేసి యూజువల్లీ 55, 45 to 50, 45 నుంచి 50 తర్వాత ఎఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అని చెప్తారు. బట్ అట్లా అప్పర్ లిమిట్ ఏమీ ఉండదు. ఈవెన్ 60 years వరకు 70 years వరకు అవ్వచ్చు. ఇండియన్ లా ప్రకారం ప్రస్తుతం 55 years ఉండాలి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి. 55 సంవత్సరం ఏజ్ వరకు చెయ్యొచ్చు మనం ఐవీఎఫ్ మేల్స్ది. ఓకే. లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కూడా ఉంటుంది. ఇప్పుడు ఐవీఎఫ్ ఎక్కువ ఎందుకు వస్తుంది, ఇన్ఫర్టిలిటీ ఎక్కువైతుంది, ఈ సంతానం లేకపోవడం ఎక్కువైతుంది. సో లాస్ట్ 20 yearsలో ఇది చాలా ఎక్కువైంది. దీనికి 2 కారణాలు ఉండొచ్చు, 2 కారణాలు ఉండాలి. ఒకటి జెనెటిక్స్. 20 సంవత్సరాలు అయితే జెనెటిక్స్ ఏమి ఎక్కువ చేంజ్ కాలేదు. సో చేంజ్ అయింది ఏంటి, మన ఎన్విరాన్మెంట్, మన లైఫ్ స్టైల్, హ్యాబిట్స్. అడిక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ధూమ్రపానము ప్లస్ ఆల్కహాల్ ఎక్కువ ఇంటేక్, వేరే ఏమైనా డ్రగ్స్ అట్లా యూస్ చేయడం, వీటన్నిటి వలన మనకు ఛాన్సెస్ ఆఫ్ స్పర్మ్ ప్రొడక్షన్ తగ్గుతాయి. 0 అయ్యే ఛాన్సెస్ అడిక్షన్స్ వలన తక్కువ, బట్ స్టిల్ ఇట్స్ పాసిబుల్. ఓకే, రైట్ అండి. కాల్ ఉంది సిరిసిల్ల నుండి. మల్లేష్ గారు నమస్తే అండి. డాక్టర్స్ ఉన్నారు, మీ డౌట్ అడగండి. సరే, మ్యారేజ్ అయ్యి 7 years అవుతుంది. ఓకే. అయితే మేము హాస్పిటల్కి 3 years పోయినాము. 4 years మ్యారేజ్ అయినాక పోయినాము హాస్పిటల్కి. ఓకే. ఇక్కడ దగ్గర హాస్పిటల్, సిరిసిల్ల హాస్పిటల్, లోకల్ హాస్పిటల్కి వెళ్తాము. మా అని 0 అవుతుంది, మందులు వాడాలని మందులు వాడించారు. మీది 0 కౌంట్ అని ఉందని చెప్పారా? అవును మేడం. అవును సార్. ఓకే. అది ఎప్పుడు 3 సంవత్సరాల కింద వెళ్ళారా అక్కడ హాస్పిటల్కి? అవును. ఇంకేమైనా టెస్ట్లు చేశారా మీకు? ఇదొక్కటే చేశారా? ఓకే మల్లేష్ గారు, మీరు ఇప్పుడు మా ప్రోగ్రామ్ చూస్తుంటే ఇంతకుముందు చెప్పాను 0 కౌంట్ ఉన్న వాళ్ళకు కూడా చాలామందికి మనకు స్పర్మ్స్ దొరుకుతాయి, శుక్రాన్లు. ఓకే, వీర్య కణాలు దొరుకుతాయి. దానికి మనం టీజా అనే ప్రొసీజర్ చేయాలి. దాని ముందు మనం కొన్ని మీ టెస్టులు చేసి చూడాలి. మీరు ఒకసారి హాస్పిటల్ ఇక్కడ రాగలిగితే, లేకపోతే ఏదైనా మంచి హాస్పిటల్కి వెళ్తే అక్కడ టెస్టులు చేస్తారు, మీకు ఛాన్సెస్ ఏమున్నాయని తెలుస్తాయి. నెక్స్ట్ దాని తర్వాత మనము మీది టీజా అనే ప్రొసీజర్ చేస్తే మీ వీర్య కణాలు దొరికితే దాన్ని మనం ఫ్రీజింగ్ అనేది స్టోరేజ్ కోసం పెట్టుకోవచ్చు.
ఓకే, ఆ దొరికినట్టయితే తర్వాత మీ వైఫ్కి ఐవీఎఫ్ చేయాల్సి వస్తాయి. మన దగ్గర ఇలా చాలామంది ఉన్నారు, మనకు రెగ్యులర్గా ఈ ప్రొసీజర్ రెగ్యులర్గా జరిగేది. ఇంకా ఎజూస్పర్మియా అనేది మనం అనుకుంటాం తక్కువ ఛాన్సెస్ ఉంటాయి, ఏదో ప్రాబ్లం ఉందని అలా అనుకోవద్దు. మనం ట్రీట్మెంట్ తీసుకుంటే దానిది ఛాన్సెస్ ఉంటుంది. సరేనా? రైట్ మేడం, ఐవీఎఫ్ సురక్షితమేనా? అలాగే ఐవీఎఫ్ ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. అవును, ఐవీఎఫ్ ఇస్ అన్ అబ్సల్యూట్లీ సేఫ్ ప్రొసీజర్. అది ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అప్పుడు చాలా మంది అయితే మైండ్లో భయపడతారు, ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ వస్తే బేబీస్ అబ్నార్మల్ పుడతారు అని. కానీ ఎట్లా అనేది ఏం లేదు. ఐవీఎఫ్ ట్రీట్మెంట్తో కూడా ప్రెగ్నెన్సీ వస్తే బేబీస్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ లాగానే నార్మల్ ఉంటాయి. సో ఐవీఎఫ్ ఇక్సీ ప్రొసీజర్తో బేబీస్ డెఫినెట్గా అబ్నార్మల్ ఉండదు. ఓకే, సో ఇది భయపడడానికి అవసరం లేదు. ఇంకా చాలా మంది అయితే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అప్పుడు అది ఇంజెక్షన్స్తో భయపడతారు. కానీ ద రీసెర్చ్ హాస్ ప్రూవెన్ ఈ ఇంజెక్షన్తో మేజర్ ఆర్ మైనర్, లాంగ్ టర్మ్ ఆర్ షార్ట్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండదు. ఇంకా ఈ ఇంజెక్షన్ అది ఇన్సులిన్ సిరింజ్ లాగా ఒక సన్న నీడల్తో ఇస్తాము, అందుకే ఆ ఇంజెక్షన్తో నొప్పి కూడా ఎక్కువ ఉండదు. ఐవీఎఫ్ ప్రొసీజర్ అప్పుడు ఎగ్ కలెక్షన్ చేస్తాము. ఆ ఎగ్ కలెక్షన్ అప్పుడు చిన్న మత్తు సూజీ ఇచ్చి అండం బయట తీస్తాము. సో ఆ మత్తు ఇస్తాము కాబట్టి ఆ ప్రొసీజర్లో కూడా నొప్పి మాత్రం ఉండదు. సో ఐవీఎఫ్ ఇస్ నాట్ అ పెయిన్ఫుల్ ప్రొసీజర్. ఇంకా ఏంటంటే చాలా వర్కింగ్ ఉమెన్ అది వాళ్ళు అయితే కామన్ క్వశ్చన్ ఏంటంటే ఐవీఎఫ్ అప్పుడు కంపల్సరీ బెడ్ రెస్ట్ తీసుకోవాలి, అందుకే లీవ్ పెట్టుకోవాలి అని. సో బట్ ఎట్లా కూడా ఉండదు, అవసరం లేదు. ఐవీఎఫ్ ప్రొసీజర్ అప్పుడు దే కెన్ కంటిన్యూ దేర్ వర్కింగ్ నార్మలీ. అది ఓన్లీ 2 days అది ఎగ్ కలెక్షన్ అండం బయట తీసిన రోజు, ఇంకా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ రోజు, ఆ 2 రోజు లీవ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయ్యాక వెంటనే నెక్స్ట్ డే నుండి ఇంట్లో అది చిన్న ఇంట్లో పని అన్ని చేసుకోవచ్చు. ఇంకా అది మెట్లు ఎక్కడం దిగ్గడం, అది వర్క్ ప్లేస్ లో ట్రావెల్ చేయడం, ఇవన్నీ ప్రాసెస్ తో కూడా ఐవీఎఫ్ రిజల్ట్స్ మీద ఎఫెక్ట్ మాత్రం ఉండదు. ఓకే, డయట్ అయితే ఎలాగే రెగ్యులర్ గా కూడా హెల్దీ ఫాలో చేయాలి. అది ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎక్కువ తినడం, అది ప్రోటీన్స్ ఎక్కువ అంటే ఎగ్ వైట్, స్ప్రౌట్స్, పప్పు, పెరుగు ఎక్కువ తీసుకుంటే బెనిఫిట్ ఉంటుంది. బెనిఫిట్ ఉంటుంది. నాన్ వెజిటేరియన్స్ చికెన్, ఫిష్ అన్ని తినొచ్చు, దానికి అయితే రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండదు. ఫ్లూయిడ్స్ కొంచెం ఎక్కువ తాగాలి, సో దట్ విల్ బి బెనిఫిషియల్. ఇంకా ఎక్సర్సైజ్ కూడా రెగ్యులర్ కంటిన్యూ చేస్తే దట్ విల్ హ్యావ్ అ గుడ్ ఎఫెక్ట్. ఓన్లీ ఇంటెన్స్ ఎక్సర్సైజెస్ అవాయిడ్ చేయాలి. సో ఇది అయితే జనరల్ ప్రికాషన్స్ పడుతుందో అవి అవాయిడ్ చేస్తే సరిపోతుంది. రైట్ సార్, ఐవీఎఫ్ సక్సెస్ రేట్ గురించి కూడా చెప్పండి ఒకసారి. ఎవరికైనా ఫస్ట్ అండ్ లాస్ట్ కావాల్సింది సక్సెస్ రేట్. సో దాంట్లో హోలీ గ్రేల్ అంటాం, ప్రెగ్నెన్సీ రావడం, పిల్లలు పుట్టడం అనేది. ఇప్పుడు ఐవీఎఫ్ ఫస్ట్ స్టార్ట్ అయింది 42 years కింద. సో ఆ టైంలో 5% ఉండే సక్సెస్ రేట్. ఎవరైనా పికప్ చేసి ట్రాన్స్ఫర్ చేసామంటే 5% ఉంటుండే. అక్కడ నుంచి నేను స్టార్ట్ చేసిన 13 years కిందప్పుడు సక్సెస్ రేట్ 30% దగ్గర ఉండే. ఒక్కసారి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తే 30% వరకు ఉంటుండే. 3లో ఒక్కరికి 20 నుంచి 1 నుంచి 3లో 1 వరకు వచ్చాము. ఇప్పుడున్న ప్రస్తుతంది ఒక మంచి 1-2 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేస్తే మనము ఆల్మోస్ట్ దాదాపు 50% వరకు ఉంటుంది ఛాన్స్. సో ఇద్దరిలో ఒకరికి ప్రెగ్నెన్సీ వస్తుంది. ఇది 2 ఎంబ్రియోస్ ఉంటాయి, అదే మనకు ఎక్కువ ఉన్నాయి అనుకోండి మళ్ళీ ట్రై చేయొచ్చు. సో ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎన్ని ఎంబ్రియోస్ ఉంటే దాన్ని పట్టు ఉంటుంది. మన దగ్గర వచ్చే పేషెంట్స్లో ఓవరాల్ మనం చూస్తున్నాం ఆల్మోస్ట్ దాదాపు 70% కంటే ఎక్కువ వాళ్ళకి ప్రెగ్నెన్సీస్ వస్తుంది. అంటే మల్టిపుల్ టైమ్స్ ట్రాన్స్ఫర్స్ అవ్వచ్చు. సక్సెస్ రేట్ మంచిగా ఉంది. ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ ఉంటాయి. ల్యాబ్ ఉండొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ అనేది పేషెంట్ ఫ్యాక్టర్, ఎగ్ ఎలా ఉంది, స్పర్మ్ ఎలా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ల్యాబ్ ఫ్యాక్టర్. ఇప్పుడు మన దగ్గర ఉన్నట్టు మాడ్యులర్ ల్యాబ్ ఉండేసి అంత బెస్ట్ పీపుల్ ఉన్నారు ఎగ్స్ తీయడానికి, దాని డెవలప్మెంట్ కోసము. సో ఆబ్వియస్లీ ఛాన్సెస్ బెటర్ ఉంటాయి. మనం చేసేది ఏంటి, వీఆర్ జస్ట్ గార్డియన్స్ అనమాట. మనం దాన్ని క్రియేట్ చేయట్లేదు. మనం వాళ్ళ తెలుగులో చెప్పాలంటే తోటమాలి అంటారు చూడండి, వీఆర్ దట్ మచ్ అంతే. సో దానివల్ల చేయడం వలన మంచి ఎంబ్రియో స్టడీ అయితే ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ ఆర్ క్వైట్ గుడ్ ప్రెజెంట్లీ. రైట్ మేడం, ఐవీఎఫ్ ఒకసారి ఫెయిల్ అయిందంటే ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందంటారు మీ దగ్గర? మామూలుగా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అప్పుడు 10 మందిలో 8 to 9 మెంబర్స్కి
3 కాన్సిక్యూటివ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అటెంప్ట్స్లో ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. ఓకే. అందుకే ఒక్కసారి ఫెయిల్ అయ్యాక అది నెక్స్ట్ సైకిల్ కంటిన్యూ చేయాలి. ఓకే. ఇంకా ఐవీఎఫ్ ఫెయిలియర్కి కామన్ కారణాలు చూసుకుంటే మేజర్ ప్రాబ్లం యూజువలీ ఎంబ్రియో క్వాలిటీతో ఉంటుంది. అది స్త్రీ ఏజ్ 35 ఇయర్స్ పైన ఉంటే, లేదంటే ఎవరికైనా ప్రీవియస్ రిపీటెడ్ అబార్షన్స్ ఉంటే, అప్పుడు అయితే ఎంబ్రియోలో జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో ఆ ఎంబ్రియో నార్మల్ ఉందా లేదా చెక్ చేయడానికి ప్రీ జెనెటిక్ టెస్టింగ్, అంటే మామూలు ఐవీఎఫ్ చేసేసి ఆ ఎంబ్రియోకి ప్రీ జెనెటిక్ టెస్టింగ్ చేసేసి ఆ నార్మల్ ఎంబ్రియో సిలెక్ట్ చేసుకొని ఆ ఎంబ్రియో గర్భసంచి లోపల పెట్టుకుంటే కొంచెం అది ఛాన్సెస్ బెటర్ ఉంటాయి. సో అది ఒకటి అయితే ప్రీ జెనెటిక్ టెస్టింగ్ ప్రీవియస్ ఫెయిలియర్స్ వాళ్ళకి చేయొచ్చు. ఇంకా రెండోది ఏంటంటే అది రెండు కానీ ఎక్కువ సారే అది ఫెయిలియర్ అయితే అప్పుడు గర్భసంచి కూడా చెక్ చేసుకోవాలి. సో గర్భసంచి చెక్ చేయడానికి హిస్ట్రోస్కోపీ అని ఒక ప్రొసీజర్ ఉంటుంది. అప్పుడు చిన్న మత్తు ఇచ్చి గర్భసంచి లోపల కెమెరా పెట్టుకొని గర్భసంచి పోర ఎట్లా ఉంది, క్యావిటీ ఎలా ఉంది అని చెక్ చేస్తాము. ఇంకా ఎంబ్రియోస్ గర్భసంచి లోపల పెట్టినప్పుడు ఎండోమెట్రియం కి ఒక టైమింగ్ ఉంటుంది, ఆ రిసెప్టివ్ విండో ఉంటుంది. సో 80% మహిళలలో ఈ టైమింగ్ అది రిసెప్టివ్ విండో అయితే నార్మలే ఉంటుంది, కానీ కొంతమందికి 15-20% మందికి ఈ విండో డిస్ప్లేస్డ్ ఉంటుంది. సో ఎగ్జాక్ట్ కరెక్ట్ టైమింగ్ ఎంబ్రియోస్ లోపల పెట్టుకోవడం ఎగ్జాక్ట్ టైమింగ్ ఏముంది అని చూసుకోవడానికి ఒక ఎరా టెస్టింగ్ కూడా ఉంటుంది. కొంతమందికి ఆ ఎరా టెస్టింగ్ తో కూడా బెనిఫిట్ ఉండొచ్చు. ఓకే. ఇంకొకటి ఏంటంటే అది కొన్ని మహిళలకి ఇమ్యునలాజికల్ కాజెస్తో లేదంటే బ్లడ్ క్లాటింగ్ ప్రాసెస్లో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కొన్ని అడ్వాన్స్ టెస్ట్లు చేసేస్తాము. అండ్ టెస్ట్ రిజల్ట్స్ వచ్చాక ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత కొన్ని మెడికేషన్స్ ఇస్తే వాళ్ళు అది కన్సీవ్ అవుతారు. సో ఇది రైట్ అండి. సంతానోత్పత్తి చికిత్స చేసుకునే వాళ్ళకు మా వ్యూవర్స్కి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ప్రజెంట్లీ మోడర్న్ డే లైఫ్ స్టైల్ వలన ఉండే విధానము, ఎడిక్షన్స్, ఏమైనా అలవాట్లు ఉండడం వలన వీటి వలన ఇన్ఫర్టిలిటీ అనేది ఎక్కువైతుంది. దానివల్ల మనం మొత్తం ఇన్ఫర్టిలిటీ తీయకపోవచ్చు, బట్ అట్లీస్ట్ దానిది మనం ఛాన్సెస్ తగ్గించచ్చు, మనం సక్సెస్ పెరిగించవచ్చు. సో మన పెద్దవాళ్ళ ముందు చెప్తుండే కదా, ఎర్లీ మ్యారేజ్ చేసుకోవాలి, పిల్లలు తొందర కావాలి అనేది, అది ప్లాన్ చేసుకోవాలి తొందరగా. ఇప్పుడున్న మోడర్న్ లైఫ్ స్టైల్ వలన మ్యారేజెస్ లేట్ అవుతున్నాయి పెళ్ళిళ్ళు, బట్ తొందరగా ప్లాన్ చేసుకోవాలి. ప్రిఫరబ్లీ 30 అరౌండ్ ఆ స్టేజ్లో చేసుకుంటే బెటర్. నెక్స్ట్ సెకండ్ థింగ్, మన లైఫ్ స్టైల్లో చేంజెస్ తెచ్చుకోవాలి. హెల్దీ లైఫ్ స్టైల్. ముందు వాళ్ళు ఏం చేస్తుండే, ఎక్కువ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ తినాలి, ఎక్సర్సైజ్ చేయాలి. మనం ఇప్పుడు ఏదైనా కావాలంటే ప్రతిదానికి మెషిన్ ఉంటుంది, దాని తర్వాత ప్రతిదానికి టీవీ, సెల్ ఫోన్, నెట్, అసలు ఒక్క చోట్లోనే ఉండిపోతుంది. ఎక్సర్సైజ్ అనేది లేదు, సెడెంటరీ లైఫ్ అన్ని. సో అది కాకుండా ఎక్సర్సైజ్ అనేది రెగ్యులర్ దాంట్లో రావాలి, ప్లస్ కొంచెం పనులు చేయాలి. సో హెల్దీ లైఫ్ స్టైల్, యాక్టివ్ లైఫ్ స్టైల్ చేసుకోవాలి, వెయిట్ కంట్రోల్లో పెట్టుకోవాలి. ఈ 3 థింగ్స్ మేజర్గా లైఫ్ స్టైల్, ప్లస్ నో అడిక్షన్స్. నెక్స్ట్ మనం ఫ్యామిలీ ప్లానింగ్ది కొంచెం తొందరగా చేసుకోవాలి మ్యారేజ్ తర్వాత. ఇంకొక ఆప్షన్ ఏముంటుందంటే, ఎవరికైనా సపోజ్ ఫర్ ఎనీ రీజన్ ఇట్లా లేట్ చేయాలని ఉంటే మనము దానిలో స్పర్మ్స్ చాలా తక్కువ అవుతున్నాయి అంటే అది ఫ్రీజింగ్ చేసుకొని పెట్టుకోవచ్చు. సిమిలర్లీ ఫీమేల్స్ కూడా ఐవీఎఫ్ అండర్గో చేసి వాళ్ళ అండాలు తీసిన తర్వాత దాన్ని ఫ్రీజ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఫీమేల్ కూడా ఆప్షన్ ఉంది. సో ఇది సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ అంటాము దీన్ని. సో సపోజ్ మ్యారేజ్ కాలేదు అంటే మనము ఎగ్స్ని ఫ్రీజ్ చేస్తాం ఫీమేల్స్ తరఫున. అదే మ్యారేజ్ అయిపోయింది, పార్ట్నర్ డిసైడెడ్ ఉందంటే స్పర్మ్తో ఇంజెక్ట్ చేసి ఎంబ్రియోస్ రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు ఫ్యూచర్ గురించి. సో ఇది ఇండియాలో అంత లేదు, బట్ వెస్టర్న్ సైడ్ ఇట్స్ అ కామన్ థింగ్, చాలా కామన్ థింగ్ అనమాట. ఇట్లా సోషల్ ఎగ్ ఫ్రీజింగ్, స్పర్మ్ ఫ్రీజింగ్, మనకు టీజాలు వచ్చిన దాంట్లో స్పర్మ్ ఫ్రీజింగ్ చేసుకుని, ఎంబ్రియోస్ రెడీ చేసుకుని, ఇవన్నిటిని చూసుకొని మనం ఫ్రీజింగ్ చేయొచ్చు, వాటిని ఫ్యూచర్ యూస్ కోసం పెట్టుకోవచ్చు. ఇండియన్ లా ప్రకారం మీరు ఇయర్స్ 5 to 10 years వరకు ఫ్రీజింగ్లో పెట్టుకోవచ్చు అండ్ యూస్ చేసుకోవచ్చు. రైట్ అండి. హెగ్డేలో ఎట్లాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందంటారు ఇంకా స్పెషల్గా? మన హెగ్డేలో అంటే వీ హ్యావ్ అ క్లినికల్ టీమ్ ఆఫ్ గుడ్ డాక్టర్స్ యాజ్ వెల్ యాజ్ వీ హ్యావ్ అ గుడ్ ఎంబ్రియోలజీ ల్యాబ్ సెటప్. సో అది బేసిక్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్, ఓవ్యులేషన్ ఇండక్షన్, ఐయుఐ, ఇంకా అడ్వాన్స్డ్ ఐవీఎఫ్లో కూడా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అంటే ఇక్సీ, ప్రీ జెనెటిక్ టెస్టింగ్, ఇవన్నీ మనం అయితే చేసేస్తాము. రైట్, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. వెంకట నరసయ్య గారు మాట్లాడండి, డాక్టర్స్ ఉన్నారు, మాట్లాడండి, మీ డౌట్ ఏంటో అడగండి. ఐవీఎఫ్ ద్వారా ఏ పాటు ఎంతవరకు ఖర్చు వస్తుందని చెప్పి తెలుసుకున్నాను. ఒక పిక్చర్ ఇస్తున్నానండి, నేను ప్రాక్టీస్ చేస్తాను సార్.
ఓకే సార్ నరసింహ గారు నరసింహ కేసు గారు ఉంది. ఒక కేసు ఉంది. చెప్పండి హలో. చెప్పండి చెప్పండి వింటున్నారు డాక్టర్స్. కేసు ఉంది. అయితే ఎంతవరకు ఖర్చు వస్తుంది అని చెప్పి ఇప్పుడు మన స్క్రీన్ మీద చూసి వాళ్ళు నాకు ఫోన్ చేసి తెలుసుకోమని అంటారు సార్. ఐవీఎఫ్ ద్వారా అంటే ఇంచుమించు అంటే అంత కాకుండా కొంత ఎక్కువ తక్కువ ఎంతవరకు వస్తుంది అని ఖర్చు ఎప్పుడు వస్తుంది అని చెప్పి నేను అడుగుతాను సార్. ఏమొస్తుందని అన్నారు ఐవీఎఫ్ ద్వారా? ఖర్చు ఐవీఎఫ్ ద్వారా సంతానం గురించి అని వాళ్ళు ప్రిపేర్ అవుతాం సార్. హెడ్ హాస్పిటల్కి వస్తారట వాళ్ళు. Treatment కి ఎంత అమ్మడి అవుతుంది? ఎప్పటి ఖర్చు వస్తుంది అని చెప్పి తెలుసుకోమన్నారు. స్క్రీన్ మీద చూసి జనరల్ గా ట్రీట్మెంట్ ఎంత ఖర్చు అంటే వాళ్ళ అవుతుందని అడుగుతున్నారు. ప్రాబ్లం ఏముంటే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ ప్రాబ్లం లేదు, వాళ్ళకు జస్ట్ కలిసే డేట్స్ చెప్తే సరిపోతుందో అంటే ఫ్యూ థౌజండ్స్లో అయిపోతుంది అది. అదే మనకు ఐయుఐ కావాలంటే ఆబ్వియస్లీ ఖర్చు ఎక్కువవుతుంది. నెక్స్ట్ మనకు ఐవీఎఫ్ కావాలంటే దాన్ని కూడా మళ్ళీ ఖర్చు డిపెండ్ అవుతుంది. ఎట్లుంటుందంటే ఎన్ని ఇంజెక్షన్స్ పడతాయి, ఐవీఎఫ్ చేయాలా ఎక్సీ చేయాలా, కొందరికి మళ్ళీ చేయాల్సి వస్తుంది. సో Okay. వేరియబుల్ ఉంటుంది రేట్. ఒక పేషెంట్కి మన దగ్గర వచ్చిన పేషెంట్కి సింగిల్ ఒకలాగానే అని ఉండదు. అవును. పేషెంట్ పట్టి ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి ఖర్చు పేషెంట్ పట్టు ఉంటుంది. అవును. మీ ప్రాబ్లం ఏముంది కరెక్ట్ తెలిస్తే దాని ప్రకారం మనం ఖర్చు చెప్పొచ్చు. ఓకే మేడం, ఎలాంటి కపుల్స్ అంటే ఏజ్ గ్రూప్ కపుల్స్ మీ దగ్గరికి ఎక్కువ వస్తుంటారు? యూజువలీ మన దగ్గర వీసీ అది అన్ని ఏజ్ గ్రూప్స్లో చూస్తాము. కానీ కామన్గా అయితే 28 నుండి 35 వరకు కామన్గా వస్తారు. ఇంకా 35 ఇయర్స్ పైన అప్పుడు అంటే చాలామంది అయితే మ్యారేజ్ అయ్యాక మామూలు ట్రీట్మెంట్ ఇటు అటు మల్టిపుల్ గైనకాలజిస్ట్ దగ్గర తిరిగి వాళ్ళు అయితే ఓన్లీ న్యాచురల్తోనే లేదంటే చిన్న ప్రాసెస్తోనే ప్లాన్ చేస్తారు. సో అందుకే మన దగ్గర ఐవీఎఫ్ కోసం అవసరం ఉంది అని చాలా లేట్ వస్తారు. సో యూజువలీ 35 ఇయర్స్ తర్వాత కూడా చాలా మంది వస్తారు. కానీ ఇదే ట్రీట్మెంట్ వాళ్ళకి 30 ఇయర్స్ 31 ఇయర్స్ అప్పుడు కూడా అవసరం పడుతుంది. కానీ అప్పుడు చేసుకుంటే కొంచెం సక్సెస్ కూడా తొందరనే వస్తుంది, ఇంకా రిజల్ట్స్ కూడా బెటర్. రైట్ అండి. హెగ్డేలో ఇంకా ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నారంటే టైమింగ్స్ ఏముంటాయి మీ దగ్గర? ఇంకోటి బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? ఓకే, హెగ్డే హాస్పిటల్ రైట్ నౌ ఫస్ట్ మలక్పేట్లో స్టార్ట్ అయి ఉండే. దాని తర్వాత నుంచి ఇప్పుడు ప్రెజెంట్లీ 5 బ్రాంచెస్ ఉన్నాయి సిటీలో. Okay. మలక్పేట్లో ఉంది, నెక్స్ట్ మెయిన్ బ్రాంచ్ ఫర్టిలిటీది మాదాపూర్లో ఉంది. దాని తర్వాత మనకు మదీనాగూడ మియాపూర్ దగ్గర ఒక బ్రాంచ్ ఉంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి సుచిత్రాలో ఉంది, ఇంకొకటి అత్తాపూర్లో ఉంది. సో 5 ప్లేసెస్లో మనము సర్వీసెస్ అందజేస్తున్నాము. సో వీళ్ళకి స్పెషల్గా ఏంటంటే ఐవీఎఫ్లో అందుబాటులో ఉండే అన్ని ట్రీట్మెంట్స్ ఒక ప్లేస్లో అందిస్తున్నాము. రైట్ ఫ్రమ్ ఫస్ట్ కన్సల్టేషన్ టిల్ ద లాస్ట్ ప్రోవెన్, ఏదైతే ప్రోవెన్ టెక్నిక్ ఉందో అవి అన్నీ ఒక ప్లేస్లో చేస్తున్నాం. సో పేషెంట్స్ ఇక్కడక్కడ వెళ్ళే అవసరం లేదు. ఈవెన్ ద మోస్ట్ అడ్వాన్స్ వన్ లైక్ మేల్ సైడ్లో నేను చెప్పినట్టు మైక్రోటీజా ఉంది, అది కూడా చేస్తున్నాము. సో స్పర్మ్స్ ఇంకా చాలా ఖరాబ్ ఉంటే ఎంసీ అనేది ఉంటుంది, అది కూడా చేస్తున్నాం. సో వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్. అండ్ దీనికి ఒక టీమ్ ఉంది మొత్తం. వీఆర్ మోర్ దెన్ 10 డాక్టర్స్, 10 స్పెషలిస్ట్ హు ఆర్ స్పెషల్లీ క్వాలిఫైడ్ ఫర్ దిస్. సో అందరు ఒక పేషెంట్ ఎవరి దగ్గర వచ్చినా వాళ్ళు ఫస్ట్ ఇనిషియల్ ఎవాల్యుయేట్ చేస్తారు. ఏమైనా డిఫికల్ట్ కేసు ఉంటే మా దగ్గర కేస్ డిస్కషన్స్ ఉంటాయి. సో ఆల్వేస్ మనం ఒక్కొక్కరికి అన్నీ తెలుసు అనేది కాదు, ఆల్వేస్ అ గ్రూప్ నాలెడ్జ్ ఇస్ బెటర్. సో అది షేర్ చేసుకుంటాము ఎట్లా ఏం చేంజ్ చేయొచ్చు అనేది. నెక్స్ట్ మన దగ్గర బయట నుంచి ఫెయిల్ అయిన చాలా మంది వస్తుంటారు. సో వాళ్ళకు కూడా సక్సెస్ మంచిగా వస్తుంది. ఇట్స్ నాట్ ఓన్లీ మన హైదరాబాద్ నుంచి ఫెయిల్ అయిన వాళ్ళని కాదు, ఈవెన్ ఇంటర్నేషనల్లీ మనకు ఈవెన్ యూకే, యూఎస్ఏ, మిడిల్ ఈస్ట్ నుంచి కూడా గుడ్ చంక్ ఆఫ్ పేషెంట్స్ ఉన్నారు. ఓకే, రైట్ అండి. సంతానలేమి గురించి చాలా విషయాలు తెలియజేశారు జాస్మిన్ గారు అలాగే ఆకాష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. నమస్తే.